నార్మల్‌గా అయితే మా పాప డైలీ 8:00కి స్కూల్ అయితే 7:30కి లేచే రకం. కానీ ఆ రోజు యాన్యువల్ డే కావడంతో 6:00కే నిద్ర లేచిందంటే మీరు నమ్ముతారా? కానీ జరిగిందనమాట ఈరోజు. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా స్కూల్ వాళ్ళైతే మీ పాప యొక్క నృత్య ప్రదర్శన మీరు తప్పకుండా చూడాలని ఇన్విటేషన్ల మీద ఇన్విటేషన్లు పంపిస్తూనే ఉన్నారనమాట. ఇంకా కాదనలేక మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే దారిలో సైలెంట్‌గా వెళ్ళడం ఎందుకనేసి ఫ్యామిలీ మీద కొంచెం ఫన్నీ కామెంటరీ అయితే చేస్తున్నాను. ప్రో డ్రైవర్ మా డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్ మాకు. మీరు మా ఇంటి ఓనరు. ఎస్, ఇంటికి యజమానురాలు నేనే కదా, ఇంటికి యజమానురాలు నేనే ఫ్రెండ్స్. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు ఫ్రెండ్స్. ఏంటిదిరా? ఇంటికి చెఫ్ అంట మావాడు చెప్తున్నాడు. అఫ్ కోర్స్ నేను కొంచెం చెఫ్ లానే, ఇంటికి మేడ్ కమ్ చెఫ్ అనమాట. ఐఎమ్ మేడ్ అండ్ చెఫ్. ఈజ్ ఎ డ్రైవర్, ఊబర్, ర్యాపిడో, క్యాబ్ డ్రైవర్, ఆల్ ఇన్ వన్. మై సన్ లివింగ్ లెజెండ్. Blinkit, Zepto, Instamart, and one more girl. She is a princess anamata. Princess of my home, sweetie. The one and only princess Noor Jahan type anamata. Mallishwari type anamata. Mallishwari సినిమాలో ప్రిన్సెస్ ఉంటుంది ఆ టైప్. స్వీటీ శ్రీవల్య. తన యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తున్నాం. ఇంకా నా గురించి మీకు తెలిసిందే కదా, పింకీ అంటేనే టైం అంటేనే పింకీ. స్కూల్ వాళ్ళు అయితే షార్ప్ 4:30 కల్లా అక్కడ ఉన్నామన్నారు. కానీ మేమైతే 6:30 కల్లా షార్ప్ గ్రౌండ్లో ఉన్నామన్నమాట. అండ్ చూసారు కదా, ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాన్యువల్ డే సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో ఏమనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అయిపోయాయి అనమాట. అదేమీ కొత్త విషయం కాదు, మనకి ఇది మామూలే కదా అనేసి అలా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే అసలు ఎంతమంది పిల్లలంటే చూసి నేనే షాక్ అయ్యా, ఇంతమంది పార్టిసిపేట్ చేశారా అనేసి. ఇంకా అక్కడికి వెళ్ళగానే లోపల అందరూ అసలు ఎంత బాగా రెడీ అయి కూర్చున్నారంటే బుజ్జిగా భలే ఉన్నారు. అండ్ ఇంకా మా స్వీటీ పాప ఎక్కడుందని వెతుకుతూ ఉంటుంటే పైనుంచి అలా చెయ్యెత్తి మమ్మీ ఎక్కడున్నాను హాయ్ చెప్తుందనమాట. అండ్ ఇంకా అక్కడ చూడగానే అసలు ఏంటి స్వీటీ అంత దూరంలో కూర్చుంది, సరే పైకి వెళ్ళి ఒకసారి కలుద్దాం అనేసి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల శబ్దాలు అయితే కావు అని కాకుల కంటే ఎక్కువగా వదులుతున్నారనమాట. అండ్ ఇంకా మేకప్లు, ఈ డ్రెస్సులు, వాళ్ళ స్ట్రగుల్ చూస్తే అయితే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. అండ్ ఇంకా స్వీటీ పాపకి వేసిన మేకప్ ఒక్కసారి మీరు కూడా చూడండి, చూడంగానే దడుచుకుంటారేమో అంత మేకప్ వేశారు. అండ్ ఏంటి నాన్న ఇంతలా రెడీ చేశారంటే వాళ్ళ టీచర్ చెప్తుంది, మేడం చాలా దూరంలో నుంచి చూస్తారు కదా, కొంచెం కనిపించాలంటే ఈ మాత్రం ఉండాలి అని చెప్పారు. బట్ నేనైతే చూసి షాక్ అయ్యా. కానీ నిజంగా చాలా బాగా ఎఫర్ట్స్ పట్టి ప్రాక్టీస్ చేసి చాలా బాగా డ్యాన్స్ కోసం అనే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు పిల్లలంతా. ఆ మొహాలు చూస్తుంటేనే తెలిసిపోతుంది. అండ్ ఇంకా మా స్వీటీ పాప చూసారు కదా ఎంత బాగా రెడీ అయ్యాను మమ్మీ అని చూపిస్తుంది అనమాట. ఇంకా డ్రెస్ అయితే వాళ్ళు మనకే ఇచ్చేశారు. సో ఇంకా మేము కూడా వెళ్ళి గ్రౌండ్లో కూర్చొని పిల్లల పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. నిజంగా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తే అంత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి చెప్పండి. అసలు వాళ్ళ కష్టానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే అంత పెద్ద గ్రూప్ పర్ఫార్మెన్సెస్ అనమాట అన్నీ. సో ఇంకా వాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా స్కూల్ డేస్ అయితే నిజంగా గుర్తొచ్చాయి, యాన్యువల్ డే ఫంక్షన్స్ ఇవన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇంకా లాస్ట్లో మా స్వీటీ పర్ఫార్మెన్స్ కోసం అని వెళ్ళాను, కానీ మా స్వీటీ పాత్ర మాత్రం అస్సలు ఎక్కడా కనిపించలేదు. చాలాసేపు వెతుక్కున్నాను అనమాట. లాస్ట్కి చూస్తే ఇక్కడ సెకండ్ లైన్లో సెకండ్లో ఉందన్నమాట. అండ్ ఇంకా సాంగ్ అయితే చాలా చిన్నదే, 5 minutes సాంగ్. ఈ మాత్రం దానికే ఇంత హడావిడి అనుకున్నాం, కానీ ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చేయడం కూడా చాలా గొప్ప అనమాట. పిల్లలు అయితే నిజంగా చాలా ఇంట్రెస్ట్ చూపించిద్ది స్వీటీ ఇలాంటి వాటికి. అండ్ ఇంకా మేము కూడా ఓకే అని చెప్తాం. అండ్ ఇక్కడ పాట కూడా పెట్టవచ్చు, కానీ యూట్యూబ్ అయితే కాపీరైట్ వేస్తుంది అనేసి నేను పాట పెట్టట్లేదు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేశారు పిల్లలంతా. ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మా పాప వాళ్ళ క్లాస్ వాళ్ళదే అనమాట. ఇంకా అది అయిపోగానే ఇంకా అందరినీ వెళ్ళమని చెప్పారు. పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఇంటికైతే పంపించేశారనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మాకైతే ఒక్కటే అనిపించింది, అసలు పిల్లలు ఇంత చలిలో బాగానే ఉన్నారు అనుకున్నాం, కానీ తర్వాత లోపల టీచర్స్ని అడిగితే తెలిసింది ఏంటంటే లోపల హీటర్స్ ప్రొవైడ్ చేశారంట. అసలు చలి పెట్టకుండా చాలా బాగా చూసుకున్నారని కూడా చెప్పారు. సో హ్యాపీ అనమాట. ఇంకా పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారని కూడా. అండ్ అసలు ఆ రోజు చలి ఎంత విపరీతంగా ఉందంటే బయట ఓపెన్ ప్లేస్లో పెట్టారు, వీళ్ళని మాత్రం లోపల కూర్చోబెట్టారనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాం.
వెళ్ళేటప్పుడు స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫొటోస్ కూడా దిగింది. అండ్ ఇంకా ఆ తర్వాత ఒకసారి వాళ్ళ టీచర్కి చెప్పేసి ఇంకా మా పాపనైతే తీసుకొని వెళ్తున్నాం. చూసారు కదా ఎంత క్యూట్గా భలే బుజ్జిగా భలే ఉంది. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. యాన్యువల్ డే సెలబ్రేషన్ మీకు కూడా గుర్తొచ్చుంటే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎవరైనా కొత్తగా చూసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటా బాయ్.